అప్పటికే ఆ పిల్లవాడు సమయ స్ఫూర్తితో ఒక చెప్పులు రెండు ఒకటి ఇవ్వకుండా వేరు ఇచ్చి అంటే అక్కడ హోమంతోనే చెడ్డ కాకుండా చెడ్డ ఇంకొక చెడ్డ కాకుండా మరి రెండు వైపులా మంచిగా సమయ స్ఫూర్తితో వ్యవహరించాడు. దీన్ని బట్టి నేను మీ అందరికీ తెలియజేసేదని బట్టి మనల్ని మన ఉద్యోగ ఇతర జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఫస్ట్ టైం సార్ కాల్ చేసినప్పుడు నాకు 2 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వడం జరిగింది నాకు మన జిల్లాలో. ఇది ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 5వ తేదీ మరి డిఈఓ ఆఫీస్ వాళ్ళు సెర్చ్ కమిటీ ద్వారా జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులు ఎవరున్నారో సెలెక్ట్ చేసి వాళ్ళకి సెప్టెంబర్ 5వ తేదీ ఘనంగా సన్మానిస్తారు. మరి ఆనాటి సన్మానంలో నాకు మా ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే తర్వాత అంతరం ఎమ్మెల్యే శైలజనాథ్, ఎమ్మెల్సీ గేయానంద్ వీళ్ళ చేతుల మీదుగా నేను అవార్డు స్వీకరించడం జరిగింది. ఇది ఇలాగే నేర్చుకున్న అంటే పిల్లలు చూసుకుంటూ నేర్చుకుంటే మనకు అవార్డు వాటి అంతటి అవకాశం అనేటటువంటిది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వెంకటరామరావు మాట్లాడబోతుంది. హలో. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన విద్యార్థులకు నా శుభాకాంక్షలు మరియు నా దీవెనలు. నా పేరు వెంకటరామరెడ్డి. నేను 1991 జూన్లో నగరూరు హై స్కూల్లో జాయిన్ కావడం జరిగింది. తర్వాత 11 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను. తర్వాత జూటూరుకి వెళ్ళాను, జూటూరు హై స్కూల్. అక్కడ 1 సంవత్సరం పాటు పనిచేసి దేవెళ్ళపల్లికి వెళ్ళాను, దేవెళ్ళపల్లి ప్రైమరీ స్కూల్కి వెళ్ళాను. అక్కడి నుంచి ప్రమోషన్ మీద మల్లాగుళ్ళకి వెళ్ళాను, ఎల్లమూరి మండలం. తర్వాత తిమ్మంపల్లిలో లాస్ట్ అక్కడ 12 ఏళ్ళు చేశాను. నేను ప్రతి ఊరు తిరుగుకుంటూ వెళ్ళాను, కానీ నగరంలో ఉన్న గ్రామ ప్రజలు అంత ఆత్మీయంగా మమ్మల్ని చూసినందుకు చాలా గర్వపడుతున్నాను. ఎక్కడ మేము ఏ స్కూల్కి పోయినా నేను నగరం పనుల గురించే చెబుతూ వచ్చాను. అక్కడ మేము పనిచేసాము, మాకు స్వర్ణంగా ఉన్నట్లే ఆ ఊరి ప్రజలు బాగా మమ్మల్ని బాగా సత్కరించడం, బాగా చూసుకున్నారు అని ఎక్కడ పోయినా నగరం స్కూల్ గురించి చెప్తాను. అక్కడ ఎక్కడ పోయినా కూడా ఇంత ఆప్యాయత అభిమానం ఎక్కడ దొరకలే ఉన్నారు. 12 సంవత్సరాలు పనిచేసినా కూడా ఈ గ్రామ ప్రజలు మాకు ఇచ్చిన గౌరవం ఎక్కడ ఇవ్వలేదు. నేను గమ్యంగా చెప్తున్నాను నగరం ప్రజల గురించి. తర్వాత ఈ సమయానికి వచ్చిన విద్యార్థులు వారి అనుభవాలను మా కాళ్ళు ప్రసంగించిన తర్వాత మాట్లాడాలని కోరుకుంటూ ఈ సమావేశంలో ఉంది. సాగులో పిలుస్తారో 40 వచ్చిన థ్యాంక్స్ అంటున్నా. ఇప్పుడు జగన్మోహన్ మరో రోజును గౌరవనీయులు ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు మరియు ఉపాధ్యాయ మిత్ర బృందం అందరికీ నమస్కారాలు. ఇతర గ్రామ ప్రజలకు కూడా నమస్కారాలు. పూర్వ విద్యార్థులందరికీ నేను మీ జగన్నాథ, ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గొడ్లూరు ముందు ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ఈ పాఠశాల అసలు ఉపాధ్యాయ ప్రస్థానం అనేది మనకు నగరూరు హ్యామ్లెట్ విలేజ్ బోగాలగట్టలో ప్రారంభమైంది. 89లో బోగాలగట్టలో ఎస్జీ టీచర్గా పనిచేస్తున్నాను. తర్వాత అక్కడ నుంచి 2 ఏళ్ళు పనిచేసి కుర్మాజిపేటకు వెళ్ళాను. కుర్మాజిపేట నుంచి మళ్ళీ నన్ను ఇక్కడికి డిప్యూటేషన్ చేశారు కొంతకాలం.
ఇక్కడ సబ్జెక్ట్ ఉపాధ్యాయులు లేరని ఒక 6 నెలల పాటు డిప్యూటేషన్ మీద నగరం హై స్కూల్లో పనిచేస్తాను. చాలా తక్కువ సమయం మాత్రమే మీతో స్పెండ్ చేస్తాను. కానీ ఇందాక ఉపాధ్యాయులు మాట్లాడినట్లు ఇక్కడ ఉపాధ్యాయులకి గ్రామస్తులకి చాలా ఆత్మీయ అనుబంధం ఉంది. నేనున్న ఆ 6 నెలల పీరియడ్లో ఒక డ్రామా అనేది జరిగింది. డ్రామాకు ఆ రోజు రాత్రి నేను ఇక్కడే ఉంది. నేను మిత్రుడు కట్టుబట్టి ఇక్కడ ఉండిచ్చాడు. సో దాదాపుగా గ్రామంలో దాదాపుగా 2-3 ఇళ్ళలో ఆ రోజు భోజనం చేశారు. అంటే ఎక్కడో చోట మనం అవకాశం ఉంటుంది కానీ మా ఇంటికి రావాలంటే పిల్లలందరూ ప్రెజర్ చేయడంతో అట్లా 2-3 ఇళ్లలో వెళ్ళడం జరిగింది. సో వెంకటరామన్ సార్ చెప్పినట్లు ఇక్కడ ఉపాధ్యాయులకు గ్రామస్తులకు మంచి అనుబంధం ఉంది. ఉపాధ్యాయులను బాగా తమ కుటుంబ సభ్యులుగా చూసుకోవడం జరిగింది. మన మిత్రుడు వెంకటేష్ సార్ కూడా ఇందాక సార్ చెప్పాడు, వెంకటేష్ సార్ చాలా గ్రామంతో కలిసిపోయాడు అన్నాడు. సో వెంకటేష్ సార్ ఇక్కడ కాదు ఎక్కడ పనిచేసినా కానీ బాగా గ్రామస్తులతో మమేకమే పనిచేస్తున్నాడు. సో నాకు కూడా అటువంటి అనుభూతి వచ్చింది ఇక్కడ. సో తక్కువ సమయం మాత్రమే నేను ఇక్కడ పనిచేశాను. ఇంకొక ముఖ్య అంశం కంటే ఇప్పుడు నేను ప్రస్తుతం పనిచేస్తున్నాను. ప్రస్తుత ప్రభుత్వం ఏం చెప్తుందంటే పాఠశాలల అభివృద్ధి ప్రభుత్వంలో కొంత నిధులు కేటాయిస్తుంది, కానీ గ్రామస్తుల సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేయాలా అనేది ఒక ప్రభుత్వ ప్రణాళిక. కాబట్టి ఈ సమావేశ సందర్భంగా మీ అందరికీ పూర్వ విద్యార్థులందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మీరే కాదు ఈ పాఠశాలలో చదివిపోయిన పిల్లలందరూ దాంట్లో యాడ్ చేయండి. ఏదైనా ఒక పాఠశాల కమిటీ ఏర్పాటు చేసుకోండి. ఒక అధ్యక్షుడు గ్రామంలో ఒక చైతన్యవంతంగా ఉండి పాఠశాలకు హెల్ప్ చేయాలన్న వ్యక్తిని ఒక లీడర్గా పెట్టండి. అలాగే మా గ్రూప్ అట్లా ఉంటుంది. అతని ఆధ్వర్యంలో పాఠశాలకు సార్ ఉన్నారు, పిల్లలు సారు ఇప్పుడు చాలా మేము పనిచేసినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. పాఠశాల చాలా బాగా ఉంది. సో ఇంకా ఈ పాఠశాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలంటే గ్రామస్తులందరి సహకారం అవసరము. సో అటువంటి సహకారం మీరందరూ ఇస్తారని సో మమ్మల్ని పిలిచి ఇక్కడ సన్మానం చేసేందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈసారి శిక్షణ సంవత్సరం నేను ఎందుకంటే మేడం ఫోటో చూపించాను ఈసారి. అప్పుడు మన స్కూల్ కూడా మన ఆశ్చర్యంగా వీళ్ళ అమ్మాయి మేడం మీ ఎలా చూడండి మా సార్ని 6 నెలల మీద పనిచేసింది ఎక్కడని నేను ఎప్పుడైనా సార్ అంటే కంపెనీ సభ ఎందుకు మర్చిపోతాను అని వాళ్ళని అయితే కష్టంగా సార్ వస్తుంది పంపిస్తాను చెప్పాను. థ్యాంక్ యూ సార్. మరి నేను చెప్పేస్తాను స్కూల్ అభివృద్ధి గురించి శ్రీరామ్ గారు రావడం గురించి అనుకుంటున్నాను. నేను మొన్న ఉన్న సార్ గురించి ప్రతి సార్ చదువుతారు మీకు రావాలంటే మా ఏడు మొత్తం స్టోర్ అయింది. దానివల్ల చెప్పాను ఇంకా ఏమీ జరిగింది దాంట్లో జరిగింది కాదు మొత్తం ఇంకా సార్ తిరిగి సార్ చెప్పిన ధన్యవాదాలు. గవర్నమెంట్ సార్ కష్టంగా చెప్పాను సార్ కూడా ఇంగ్లీష్ సార్ మనం చెప్తాను సార్ మీరు జరుగుతుంది. ఎందుకంటే ఆ సార్ రావాలంటే స్కూల్లో చదువు లేదు సార్ లేదు మీరు వచ్చిన పిల్లలు ఉంటుంది ఎక్కడ సార్కి రాకముందు మేము మా ఊళ్ళో ఉన్నప్పుడు సార్ స్కూల్లో అక్కడ కారు ఉన్నాము. కానీ ఫిఫ్త్లో రావడం ఆయన పెద్ద అంటే కుటుంబ ఉండదు ఇబ్బంది ఉండదు. ఒకసారి మా తమ్ముళ్ళు నన్ను ఊరు ఒకసారి కొట్టినా నేను మా దగ్గర కంప్లైంట్ చేశాను ఇట్లా సార్ కొట్టానని. మా దగ్గర సిట్టింగ్ ఉంది నా పిల్లలు కొట్టాను అని మా ఊళ్ళో మా వాళ్ళని చెప్పిండే అంటే నా ఊరు తింటే అక్కడ సార్ చుట్టూ ఉంటారు ఇబ్బంది ఫీల్తో బయటకు వచ్చినాం. వాళ్ళకి సార్లు లేరు సార్ లేదు స్కూల్కి వెళ్ళి కొట్టాలి ఈ టెంపుల్ వాళ్ళం మీకు ఇబ్బంది లేదు నేను కొట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు ఉన్నాం వచ్చే సారు ఆయన రాజకీయ చదవాలంటే స్వాతంత్ర సినిమాలాగా ఆయనతో పట్టమయ్యేవాళ్ళం. ఆయన వచ్చినాడు బాబు ఊరికి డబ్బులు ఇప్పుడే ఆయన సినిమాగా కొట్టగా సంవత్సరం అబ్బాయి లేదు. 20 సార్లు అంటే 2 సంవత్సరాలు ఆయన కూర్చున్నాం. సార్ మీరు తప్పు అనేది చెప్తుంది మీరు వచ్చిన తర్వాత మీరు సంబంధించిన ఇమీడియట్ నేను అనుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. సార్ మా వాళ్ళు అర్థం చేస్తున్నా సార్ అందరికీ ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు నా పేరు రామచంద్రారెడ్డి దోమలకట్ట. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు ఇన్స్పెక్షన్ స్కూల్కి వచ్చినప్పుడు
సార్ ఏం చేసే వాళ్ళు ఉంటే కొంచెం బాగా చదివే వాళ్ళంతా ముందు కూర్చున్నారు 3 రోజుల్లో. మా బ్యాచ్ అంటే రికమెండ్ అవ్వదు అంతా ఉండాలి, ఉండాలి మొదలు కూర్చున్న వాళ్ళము. ఇన్స్పెక్టర్ సార్ ఏం చేసిందంటే వాళ్ళకి మంచి చదువురైన బ్యాచ్ అంటే ఒకటి ఉంటుందని అది వచ్చి నన్ను లేపినారు. ఏదో నాకు బాగా తెలిసిందే ఉన్నారు. అయితే తక్కువ చెప్పేసి నేను సార్కు 6 రోజులు గౌరవం పెట్టి సార్ వచ్చి నాకు ట్రాన్స్ తీసుకున్నాడు. తప్పకుండా ఇంగ్రీడియంట్ చేయండి కదా, ప్రతి గుర్తిస్తారు అన్నం అడుగుతుందా మనకి దీని ఇప్పుడు రమణ సార్ ప్రత్యేకంగా చెప్పాలంటే దాదాపు ఈ ఈవెంట్లో నాకు ఆయన సపోర్ట్ పనిచేశాను. సార్ నెంబర్లు చేశాను. ప్లస్ తాడపత్రిక అంటే ఫస్ట్ మేము హెచ్ఎం సార్ కాల్ చేసాం. సార్ నేను ఈ ఈవెంట్ పెట్టాలనుకున్నామంటే ఆయన ఏమంటే సార్ పిల్లలు అంటే చిన్న పిల్లలు ఏమైనా బండి దాని భయపడ ప్రసాదంగా ఆయన ప్రసాదం చదివి కాలేజ్ చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆడబాటు అసలు ఏమన్నారు. సర్లే సార్ అని మాట్లాడుతున్నాడు. నాకు అనిపించింది ఈయన ఏదో చిన్నపిల్లలు కుటుంబాలని ఇంటికి బాబు మీరా నా చిన్నపిల్లలు బాగుంది అని రమణాథ సార్ పనికి వచ్చాడు. ఆయన బాగా అత్యంత ఇంట్లో బాగుంది ప్రార్థించాడు. తప్పకుండా ఈ సార్ల మీద వచ్చాను మంది పెంచాలని చెప్పి మనకి ఈవెంట్ ఆ సార్ గారు చాలా మంది పిల్లలు సార్ ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు రంగనాథం మనం పోతున్నాం. ఇచ్చిన పెద్దలకు, ప్రెసిడెంట్ హెడ్ మాస్టర్ గారికి, రిటైర్డ్ రాజేంద్ర సార్కి, ఒక్కల ప్రసాద్ గారికి, వెంకటరామరెడ్డి గారికి, జగన్నాథ్ సార్ గారికి, మా తోటి కొలీగ్ రామ్గోపాల్ గారికి అందరికీ నా నమస్కారాలు. పూర్వ విద్యార్థులు కలయిక 1994-95 బ్యాచ్ అందరికీ నా ఆశీస్సులు. వాళ్ళ పిల్లలకు నా ఆశీస్సులు. అందరికీ గ్రామ పెద్దలకు నా నమస్కారాలు. ముఖ్యంగా 6-9-91 నేను ఫస్ట్ జాయినింగ్ నగరూరు, నగరూరు ట్రాక్టర్లలో వచ్చినాం. ఒక టీచర్ నిలుచుకొని 6-9-91 వచ్చిన ట్రాక్టర్లో ఇట్లా పోయి మళ్ళీ ఇట్లా సందుల్లోకి పోయాం. అధికారులు నేను ముచ్చుకోట రాజారాజు ఎంగటేంటి సార్ ఉండే ముచ్చుకోట ఆయన హెచ్ఎం ఏం సార్ ఆ రోజు లేడు ఇక్కడ. మళ్ళీ ఇంటికాడు పోతే ఏం అంటే ఇట్లా జాయిన్ అయినా సార్ ఇంటికి ఎప్పుడు రావాలన్నా ఎప్పుడు రాబోతానంటే నాకు బాగా అనుకోండి. ఒక రోజు బస్ నుంచి పని చేస్తాంటే దాని నుంచి అంతా చేసాం. మేము ఇంతకుముందు ఇక్కడ కొట్టాలపల్లెకి పోయి పైరు పనులు తీసుకొని ఇవి టెంకాయ పనులు వేసుకొని రూమ్లు చేసుకుంటున్నాం. కేసీ నాన్న చైర్మన్ అయినాక ఈ నర్సింగ్లు వెళ్తా పోయి ఆ స్లాబ్లను నేర్పించేది అప్పుడే. మరీ నిదానంగా ఆర్ఎస్ కింద బాగా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు పిల్లలకు మంచి టీచర్స్ కూడా బాగున్నారు. అప్పుడు టీచర్స్ కూడా చాలా తక్కువ. పిల్లలలో లేక డిప్యూటేషన్ వేసుకుని జగన్నాథ సార్లు ఇప్పుడు సత్యనారాయణ సార్ని వాళ్ళంతా బయట నుండి వచ్చి చెప్పినట్లే టీచర్స్ కొంత చాలా తక్కువ. అప్పుడు స్కూల్ అసిస్టెంట్లు ఎడ్జీలు అనేది ఉండే. ఇప్పుడేంటి అంతా స్కూల్ అసిస్టెంట్లే. 6-7కు ఎడ్జీ అసిస్టెంట్లు, 8th, 9th, 10th స్కూల్ అసిస్టెంట్లు చెప్తున్నారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్నారు. ఇప్పుడు అట్లా మొత్తం 6 నుండి 10 వరకు స్కూల్ అసిస్టెంట్ అయినా అది అట్లా అయిపోయినప్పుడు. అప్పటికి ఇప్పటికీ చాలా తేడా. ఇప్పుడు చదువుకున్న పిల్లలు మంచి మంచి సాఫ్ట్వేర్ జాబులలో వాళ్ళ పల్లెల్లో ప్రతి ఒక్కరి ఊళ్ళో సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటారు. మన కరోనా టైంలో చాలా మంది ఇంట్లో వర్క్ చేసుకుంటారు. ఆ డబ్బులతో చేంజ్ కొనడము, ఇంటికి డెవలప్ చేసుకొని బాగా కట్టడం తల్లిదండ్రులకు. దానికైతే నేను ప్రతి ఊళ్ళో చూసిన దాని ఉంటే నాకు సంతోషం. ఇప్పటికీ అప్పటికి చాలా తేడా. ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఒకరికి సాఫ్ట్వేర్లు ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ లేవు కాబట్టి అన్ని సాఫ్ట్వేర్ జాబ్సే. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ
పూర్వ విద్యార్థులకు వాళ్ళ మిస్సెస్ గారికి అందరికీ నా ఆశీస్సులు, పిల్లలకు నా ధన్యవాదాలు అంటూ ఈ సభను థ్యాంక్ యూ సార్. కాబట్టి వీళ్ళకి చాలా పుట్టిన ధన్యవాదాలు. ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి పూర్వ గురువులు వెంకటరామరెడ్డి సార్ గారు, రంగనాయకులు సారు, అక్కుమతి సారు, సార్ రామలింగప్ప సారు, జగన్నాథం సార్ మా మిత్రుడే. సో మిమ్మల్ని చూసామంటే చాలా సంతోషం ఇస్తా ఉంది నాకు. ఎందుకంటే దాదాపుగా 94 అంటే అప్పటికి మేము కూడా సర్వీస్లోకి రాలేదు. నిజంగా మన రామంజన్ రెడ్డి చెప్పినట్లుగా నేనైతే చిన్నపిల్లలే అనుకున్నా మిమ్మల్ని చూసిన తర్వాత. ఎందుకంటే ఏదైనా గొడవలు చేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో మేము అట్లా ఆలోచించినాను. మీ మాటల్లో డౌట్ వస్తున్నారు. ఎందుకంటే రకరకాలుగా మనకు ఫంక్షన్స్ అంటే ఇంకా ఫుల్ టామ్ చేస్తారన్నమాట. అందుకని స్కూల్ ప్రెమిసెస్లో అట్లా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే అట్లా చూసినాను. మళ్ళీ వాళ్ళతో కలిసిన తర్వాత వీళ్ళంతా బాగా మంచి డిగ్నిటీ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పి నమ్మకం కలిగింది. సో మీరంతా కూడా ఈ 94 బ్యాచెస్ చాలా నాకు తెలిసి బాగా వెల్ సెటిల్డ్ అనుకుంటున్నాను. ఇలా స్కూల్లో చక్కని విద్యాబుద్ధులు, చక్కని భవిష్యత్తును అందుకోవడమే మన జీవిత పాఠశాల యొక్క ఉద్దేశం. సో కాబట్టి మనము ఒక సత్ప్రవర్తన కలిగి ఒక మంచి పౌరులుగా దేశానికి మనం నిలబడి, ఈరోజు ఉదాహరణకి మనము వారు చూస్తూ ఉంటే వారిలో పౌర సేవలు అందించడానికి ఎవరైనా ముందుకు రండి అని చెప్పి ఒక చిన్న నోటిఫికేషన్ ఇచ్చింటే వేలాది మంది మేము యుద్ధంలో పాల్గొందామని చెప్పి వేలాది మంది ప్రజలు వెళ్ళిపోయినారు. ఒక ఆ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి వేలల్లో వెళ్ళినారు. మేము కూడా యుద్ధం చేయడానికి, గన్ పట్టుకొని యుద్ధం చేయడానికి రెడీ, గాయపడినటువంటి సైనికులకు సేవలు అందించడానికి రెడీ అని చెప్పి అందరూ కూడా ఇంత రెస్పాన్స్ వస్తుందని చెప్పి గవర్నమెంట్ కూడా ఊహించలే. సో కాబట్టి నేను అనేది ఏమంటే చిన్నపిల్లల్ని మీరైతే నాకు మీ పిల్లల్ని చూస్తూ ఉంటే కూడా సంతోషం వేస్తాను. ఎందుకంటే ఇట్లా చాలా వరకు పిల్లలు ఇప్పుడు రాంగ్ ట్రాక్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు సెల్ పెట్టుకోవడము, చదువులన్నీ పక్కన పెట్టేసినారు. ఇప్పుడు మా పాప కూడా ఏం పుస్తకాలు ఏమి కొనడం, అన్ని వాళ్ళ సెల్ ఫోన్లోనే వాళ్ళు ఏదో PDF ఫైల్స్ పంపిస్తారు. ఆ ఫైల్స్ చూసుకొని వాటిని చదువుకొని పరీక్షలు రాయడమే. సో కాబట్టి ఈ బుక్స్ రీడింగ్ అనేటువంటిది చాలా చాలా అవసరము. సో ఇది మనమందరం కూడా ఒక దాదాపుగా ఇంచుమించుగా మేము అప్పుడప్పుడే 94 అంటే మేము కూడా అప్పుడే స్టడీస్ కంప్లీట్ చేసుకొని జాబ్ సెర్చ్లో ఉన్నాము. సో మేము 94లో డిగ్రీ కాలేజీలో పనిచేస్తాను. అంటే జాబ్ రాకముందు ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తామంటే ఇప్పుడు మీరు ఎంత చక్కగా వింటున్నారో అంత అద్భుతంగా వినేవాళ్ళు పిల్లలు. దాదాపు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా నాతో పాటు వాళ్ళు కూడా వచ్చేవారు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో. దాదాపుగా చాలామంది ఆ బ్యాచెస్లో ఉద్యోగాలు కూడా సంపాదించారు. సో ఆ రకంగా నాకు మంచి సత్ప్రవర్తనలో మంచి విద్యను అందుకొని మీరు మంచి భవిష్యత్తులో బాగా చక్కగా మీరు స్థిరపడినందుకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ మనం పూర్వం పరిస్థితులు లేవు. ఇప్పుడు ఈ స్కూలు చాలా సుందరమైనటువంటి స్కూల్. నేను అన్ని స్కూళ్ళు చూసాం మన మండలంలో, మీరు కూడా దాదాపుగా చూసింటారు. చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, మంచి టెక్నాలజికల్గా ఉన్నటువంటి మనకు IFP ప్యానల్స్ కూడా ఉన్నాయి. సో మంచి టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా మనం ఏ పాఠం కావాలన్నా, ఉదాహరణకి మనం పెహల్గామ్ అనేటువంటి ఊరు చూపించాలి పిల్లలకి. మనం ఈ ప్యానల్లో మన పెహల్గామ్ అనేటువంటి ఊరికే టైప్ చేస్తే చాలు, ఆ పర్వతాలు, అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు అవన్నీ కూడా మనము ఆ ప్యానల్లో మనం చూపించవచ్చు. అలాంటి ఎడ్యుకేషన్ మనకి ఇప్పుడు మన స్కూల్లో ప్రభుత్వం అన్ని వసతులు ఏర్పాటు చేసింది.
ఇంకా నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే మీ ద్వారా కోరుకుంటున్నటువంటిది ఏమంటే డబ్బులు అనవసరంగా పోగొట్టుకుంటున్నారు మనం ప్రజలు. ఎందుకంటే వాడు ఎక్కడో ప్రైవేట్ స్కూల్లో వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అనవసరంగా వృధా చేసుకుంటున్నారు. సో చక్కని ఉపాధ్యాయులు ఉన్నారు, మంచి సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, అలాగే మంచి వసతులు ఉన్నాయి, అన్ని రకాల వాతావరణము మనకు చదువుకోవడానికి పిల్లలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. సో కాబట్టి అందరూ కూడా గ్రామ పెద్దలు కానీ నెక్స్ట్ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మనము ప్రైవేట్ మ్యూజియంలో వెళ్లకుండా చక్కని వాతావరణంలో పిల్లలు చదువుకోవడానికి మనకి ఇక్కడ వసతులు ఉన్నాయి. మనం ప్రభుత్వ పాఠశాలను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అర్థమైందా? ఎప్పుడైనా కానీ ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మనం విచ్చలవిడిగా చేతిలో డబ్బులు ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు చేస్తే కొద్ది రోజుల తర్వాత డబ్బులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దిక్కులు చూడాల్సి వస్తుంది. సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో మనం నెగ్లెక్ట్ చేస్తే ఇది కనుమరుగైన తర్వాత మనం చదివించుకోవడానికి పాఠశాలలు కూడా ఉండవు. సో కాబట్టి మనము ఇది మన పాఠశాల, మన స్కూళ్ళు, మన విద్యార్థులు, మన పిల్లల భవిష్యత్తు కోసం మన స్కూళ్ళను పటిష్టంగా సక్రమంగా చక్కగా పటిష్టంగా ఉంచుకోవడానికి మనందరి బాధ్యత. మనం గ్రామంలో కొంతమంది విద్య లేకపోవడం వలన వాళ్ళకి అవగాహన రాహిత్యం వలన మనం ప్రైవేట్ మోజులో వెళ్తున్నాము. అలా వాళ్ళందరికీ తెలియజెప్పండి, మన స్కూల్కే పిల్లలను పంపండి, చక్కగా మంచి విద్య అందించేటువంటి దానికి మేమందరం కూడా ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం. సో కాబట్టి ఈ విషయాన్ని మెసేజ్గా మన రామంజుల్ రెడ్డి మీ మిత్ర బృందం అందరికీ నా యొక్క రిక్వెస్ట్ అది. రామంజుల్ రెడ్డి అని నా ఫ్రెండ్ ఉన్నాడు, నాకు అందుకు ఆ పేరు అట్లా అతుక్కుపోయింది అనమాట, ఇంకా మైండ్లో స్టక్ అయిపోయింది. సో కాబట్టి ఉదయం లేసానే మేము ఇద్దరు ఆయన ఫ్రీగా ఉన్నప్పుడంతా ఫోన్ చేసి మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా నాకు మీ టీమ్ మీ బ్యాచెస్ చూస్తా ఉంటే చాలా సంతోషము. ఎందుకంటే ఇంచుమించుగా మేము కూడా అంటే మాకు మీకు ఒక 3 years 4 years గ్యాప్ ఉండేట్లుందంటే నేను పీజీ అయిపోయింది, మీరు 10th class అయిపోయింది అంతే. సో కాబట్టి మీరు నా యొక్క రిక్వెస్ట్, మన స్కూల్లో ఇప్పుడు ప్రభుత్వం కూడా కొత్త విధానాలతో కొత్త విధానాలతో ఇప్పుడు జూన్ నుంచి పాఠశాలలు నడపబోతున్నది. సో కాబట్టి మనకేమంటే ప్రతి క్లాసుకు ఒక టీచర్ని పెడుతున్నారు. ఎక్కడా కూడా చదువు రాదు అనేటువంటి అవకాశమే లేదు, చదువు రాకుండా పోయే పరిస్థితి అనేటువంటిది ఉండదు. ఒక్కొక్క క్లాస్కి ఒక టీచర్ ఖచ్చితంగా ఉంటాడు, 1 నుంచి 5 క్లాసులకి. ఆ తర్వాత 6 నుంచి 10 క్లాసులకు ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ఉంటాడు, అలాగే హెడ్ మాస్టరు, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. ఇక్కడ ఆడుతూ పాడుతూ చక్కగా మంచి విద్యను అందుకునే అవకాశం ఇక్కడ ఉంది. ప్రైవేటు మోజులో పడి అనవసరంగా మనం టైం వృధా అవుతుంది, డబ్బు వృధా అవుతుంది. ఇంకోటి ఏమంటే వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేవు. మన పిల్లోడు ఎక్కడైనా వెళ్తాడు, అంతెందుకు మేము ఇంతవరకు ఎక్కడైనా కానీ స్కూల్ పరంగా స్టడీస్ పరంగా కానీ వాడే వచ్చి 6th క్లాస్లో జాయిన్ అయ్యి 6th క్లాస్లో ఏమన్నా పేరెంట్స్ వస్తారేమో కానీ మిగిలిన క్లాసులు ఎక్కడా రాడు. ఇక్కడ ఏదో మేము బలవంతం చేస్తే మీటింగ్లకు వస్తారు కానీ వాడు ఎట్లా ఉన్నాడు అనేటువంటి 10th క్లాస్ కూడా మేమే సర్టిఫికేట్ ఇచ్చి వాడికి పంపించేస్తున్నాం. అంత కాన్ఫిడెంట్గా మన పిల్లలు తయారైపోతారు. అదే ప్రైవేట్ పిల్లలు ఏమంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ. ఎందుకంటే వాడిని సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక పద్ధతిలో వాళ్ళకు చదువు చెప్పడం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు సాధ్యం కాదు. సో కాబట్టి అలా ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు బోధన సాగిస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఈ పాఠశాలని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న కొటేషన్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను ముగించేస్తాను. అందరూ వాడు జియో కంపెనీ వాడు ముందు మనందరి ఫోన్లు జియోలోనే నడుస్తూ ఉన్నాయి. మన ఇంట్లో కానీ ఇంకో బయట కానీ ఆ బిజినెస్ అంతా జియోకే వెళ్ళిపోతా ఉంది, డబ్బులన్నీ వాడికే పోతున్నాయి. సో వాడేం చేస్తున్నాడు, ప్రపంచాన్ని వెళ్తున్నాడు, ప్రపంచం అంతా నాదే అంటున్నాడు. సో కాబట్టి ఒకప్పుడు ఫ్రీగా ఆ సిమ్ ఇవ్వడం వల్ల
ఏమైపోయింది, అందరూ జియోలోకి వెళ్ళిపోయినారు. తర్వాత ఏమైపోయింది, బిఎస్ఎన్ఎల్ కనుమరుగైపోయింది. ఇప్పుడు జియో వాడు ఏం చేశాడు, భారీగా రేట్లు పెంచేస్తే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కొందామనుకున్నా కానీ మనకు టవర్స్ లేకుండా వెళ్ళిపోతున్నాయి. సో కాబట్టి అట్లా ప్రభుత్వానికి ప్రైవేటుకు వ్యత్యాసం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. సో మనము అన్ని విధాలుగా మన పిల్లల్ని తీర్చిదిద్దాలంటే ప్రభుత్వ పాఠశాలనే మనం ఎంకరేజ్ చేయాలి. సో కాబట్టి ఇంకొక చిన్న విషయం ఏమంటే, మనకు మధ్యాహ్న భోజనం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ప్రతిరోజు ఒక వెరైటీ భోజనంతో చక్కగా మంచి రుచికరమైనటువంటి భోజనం కూడా మనం అందిస్తున్నాం. సో కాబట్టి ఈ విషయాలన్నీ మీరు ఎట్లా అంటే ఏదో చిన్నపిల్లలకు క్లాస్లో కూర్చొని విన్నట్టుగా అంత ఆసక్తిగా వింటున్నారు. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడము, మీ యొక్క బ్యాచ్ చాలా ఒక మంచి ఇక్కడ మెమరీగా మాకు మీరు ఇవ్వడం ఇక్కడ మిగిలిపోతుంది. సో కాబట్టి మీకు మరొక్కసారి మా పాఠశాలను ఒక సుందరంగా చక్కని వాతావరణంతో మీరు పెద్దలందరినీ ఇక్కడికి తీసుకొచ్చినందుకు రామానంద రెడ్డి గారికి, అలాగే వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ, మీ బ్యాచ్ విద్యార్థులందరికీ ఈ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడైనా కానీ యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు అవర్ స్కూల్ రామానంద రెడ్డి. ఎందుకంటే మీలాంటి పెద్దలు వస్తూ ఉంటేనే పాఠశాల ఇప్పుడు వన్స్ ఇంకా లైఫ్ లో సెటిల్ అయ్యామంటే ఇంకా పెద్దలు కరెక్టే. థ్యాంక్ యూ మా. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ ప్రత్యేక ధన్యవాదాలు. స్టూడెంట్స్ కూడా సార్ చెప్తున్నారు కాకుండా ప్రతి ఒక్కరు సార్ చెప్పినది అనేది సార్ జీవితంలో మన పిల్లలకు ఏది ప్రతి ఒక్కరు నేను ఆచరించాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. సరిగ్గా పక్క పక్కన మాకు రావాల్సిన మార్పు చేస్తున్నాను. నేను మళ్ళీ ఫోన్ సార్ చెప్పిందండి మా పిల్లలందరినీ కోరుకుంటాను. నేను ఇంకా చెప్పలేను రాజు వెళ్తున్నాడు సార్ రాజమండ్రి తక్కువ ధన్యవాదాలు. ఆ రోజు ఒక క్లాస్ ఉంటే అప్పుడు హైదరాబాద్ మనకి ఇక్కడ ఫెసిలిటీ వచ్చినాడు. సరే బంధువుల కంటే ఫెసిలిటీ చాలా బాగుంటుంది. ఎందుకంటే బంధువులు డబ్బులు మాత్రం వారిస్తారు, డబ్బులు వాళ్ళు ప్రేమిస్తారు. కానీ ఫెసిలిటీ అలా పొలం మొత్తం పోవడం లేదు ప్రిన్సిపల్స్. కాబట్టి సార్ ఈ ఈవెంట్ ఇంప్రూవ్ ప్రాణకారం ఉంటే ప్రతి ఒక్కరు రిలీజ్ పెట్టుకోవాలి. ఈరోజు చాలా మంది సార్ కలుపుతారు ఫీజులు తక్కువ స్కూల్లో. కాబట్టి చాలా మంది కలగలేకపోతున్నారు. ఏడుని ఆగంటారు, రాయలసీమ అంటారు, బంగాళాసీమ అంటారు, కలగలేరు చాలా మంది. అంటే వాళ్ళు పెద్దలు నగదు. ఎందుకంటే మ్యాక్సిమం 10,000 నుంచి ప్రతి ఒక్కరు తీసుకున్నాం. అమ్మాయిలకు లేదు కానీ అబ్బాయిలు ప్రతి ఒక్కరు ఎవరు ఏమిటి వచ్చినా ఎవరు ఏమి ఇబ్బంది పోదాము చాలా మనంతా కలిసి ఉంటారు. కానీ చాలా మంది తెలియదు విషయం అంటే పని చేస్తున్నా ఇది పడాలని ఆ పని రావాలి సార్ మీ ఈవెంట్ విషయాన్ని చెప్పింది. ఎందుకంటే సార్ బంధువులు డబ్బులు అందిస్తారు కానీ తెలుసు ఏదైనా ఇబ్బంది ఉన్నా ఏదైనా వస్తారు. సరే ఈ ఊళ్ళోనే దేవేంద్ర ఎప్పుడు ఉన్నాడు చనిపోయినాడు 3 years అనుకుంటున్నాను. వాళ్ళ ఇంటికి వచ్చింది దేవేంద్ర గారు. ఆ పిల్లలకి క్యాన్సర్ వచ్చింది అప్పుడు మీరు అందరినీ తల్లిదండ్రులని గుర్తించి చనిపోయినాడు. ఇక్కడ ఈ ఊరే మేమందరినీ సరే వాళ్ళని డబ్బులు ఇచ్చాము కలిపి ఆ పిల్లల దగ్గర వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చాం. అంటే 1000 రూపాయలకి తీసుకొని ఇచ్చాము. వాడు ఏడ్చా వాళ్ళు ఏం కాలేదు. అంటే డబ్బులు ఇచ్చినానంటే మీరు నాకున్న వచ్చి అంత ఆదాయం వచ్చారని ఏడ్చిన వదిలినాడు. దాదాపు 5 ఇస్తున్నాను. మళ్ళీ నాకు రెండు డబ్బులు లేవు వైద్యాలు కానీ మళ్ళీ మా మెడిసిన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఇంటికాడ మళ్ళీ ఫోన్ చనిపోయినాడు. కానీ సార్ మన ఆ రోజు చాలా ఎమర్జెన్సీ వెళ్ళాం.